ఒకప్పుడు అడుగుల మధ్య నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతం, భూమి లోతుల్లో దాగి ఉన్న నల్ల బంగారం, ఒక ఊరి గమనాన్నే కాదు వేలాది జీవితాల భవిష్యత్తునే మార్చింది. ఆ ఊరే కొత్తగూడెం. ఈరోజు మనం చూసే కొత్తగూడెం ఒక పెద్ద పట్టణం, గనులు, రైళ్ళు, కాలనీలు, జనసందడి. కానీ ఒకప్పుడు ఇది అడవులు, కొండలు, చిన్న గ్రామాలతో ఉన్న ప్రాంతం మాత్రమే. బ్రిటిష్ పాలనా కాలంలో ఈ ప్రాంతంలో భూమి లోతుల్లో బొగ్గి ఉన్నట్టు గుర్తించారు. అక్కడ నుంచే కొత్తగూడెం కథ మొదలైంది. బొగ్గు గనులు తెరుచుకున్నాయి. దేశం నలుమూల నుంచి కూలీలు, ఇంజనీర్లు, ఉద్యోగులు కొత్త ఆశలతో ఇక్కడికి వచ్చారు. చీకటి గనుల్లోనికి దిగుతూ వాళ్ళ కళలు మాత్రం వెలుగులతో నిండేవి. చెమట, కష్టం, ప్రమాదం అన్నీ ఉన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఒకే ఒక్క ఆశే వాళ్ళకు బలంగా మారింది. బొగ్గును తరలించడానికి రైల్వే లైన్లు వచ్చాయి. గనుల చుట్టూ కాలనీలు ఏర్పడ్డాయి. పాఠశాలలు, ఆసుపత్రులు, మార్కెట్లు వచ్చాయి. కొత్తగూడెం ఒక గ్రామం నుంచి ఒక కీలక పారిశ్రామిక కేంద్రంగా మారింది. తెలంగాణలో విద్యుత్ కేంద్రాలకు, దేశ పరిశ్రమలకు ఇక్కడ బొగ్గు ప్రాణవాయువులా మారింది. కొత్తగూడెం చరిత్ర కేవలం బొగ్గు గనుల కథ కాదు. ఇది తండ్రులు గనుల్లో పనిచేస్తే తల్లులు కాలనీలో కుటుంబాన్ని గడిపిన కథ. ఇది కష్టాల మధ్య చదువుకొని ఇంజనీర్లు, అధికారులు అయిన పిల్లల కథ. ప్రతి ఇంట్లో కష్టానికి గుర్తు, గర్వానికి చిహ్నం. ఈరోజు కొత్తగూడెం విద్య, వైద్యం, ఉపాధి కలిసిన పట్టణం. గనుల చుట్టూ ఎదిగిన ఈ ఊరు తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. భూమి లోతుల్లో నల్లబొగ్గు, కానీ భూమి మీద వేలాది తెల్లని కలలు. కష్టాల నడుమ పుట్టిన ఊరు, గర్వంగా నిలిచిన పట్టణం. ఇదే గనుల గుండెల్లో పుట్టిన కథ మన కొత్తగూడెం. ఈ కథ మీ మనసుకు తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి తెలంగాణ గర్వ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.